బాగున్న సినిమాని బాగాలేదు అని ప్రచారం చేయడం, బాలేని సినిమాని నెత్తికెత్తుకోవడం ఏం పద్ధతిది? థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా నచ్చింది అని చూసి సంతోషపడుతుంటే ఆ సినిమా బాలేదు అని ప్రచారం చేసేంత సాడిజం దేనికి అంటూ సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్న తీరు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెంచా కొట్టుకోండి, కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిల్మ్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని ఖూనీ చేద్దామనుకునే వారికి ఇదే మా హెచ్చరిక అంటూ విరుచుకుపడ్డారు నటి విజయశాంతి. తప్పుడు ప్రచారం చేసేవారు పద్ధతి మార్చుకోకపోతే అసలు ఉపేక్షించే పరిస్థితే లేదన్నారు. కొంతమంది కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నది రాములమ్మ చెబుతున్న మాట. బావున్న సినిమాను బాలేదని ప్రచారం చేయడం ఏంటని నిలదీశారు విజయశాంతి. ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నచ్చకపోతే చూడ్డం మానేయండి, నిశ్శబ్దంగా ఉండండి అంటూ హితవు పలికారు. నచ్చలేదని చెప్పి మొత్తం సినిమాను చంపేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. థియేటర్లో ప్రేక్షకులు నచ్చిన సినిమాలను బాగాలేదని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటంటున్నారు. మంచి సినిమాలను చంపే హక్కు ఎవరికీ లేదన్నారు. చీప్ పనులు మానుకోవాలని సూచించారు విజయశాంతి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నెగిటివ్ రివ్యూల మీద విరుచుకుపడ్డారు విజయశాంతి. ఈమె మాటలు వైరల్ కావడంతో రీసెంట్ గా సూర్యదేవర నాగవంశీ చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంటున్నారు జనాలు. మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎందుకింత సాడిజం అంటూ నాగవంశీ చేసిన కామెంట్ల మీద కూడా డిస్కషన్ షురూ అయింది. కంటెంట్ లేదు, సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది అంతే, సెకండ్ హాఫ్ పండలేదు, సునీల్ గారు పండలేదు, ఇది అది ఏదైనా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ చూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. రీసెంట్ గా మ్యాడ్ స్క్వాడ్ రిలీజ్ అయినప్పుడు రివ్యూవర్ల గురించి మాట్లాడారు నాగవంశీ. పన్నిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు తన సినిమాలను బ్యాన్ చేయమని, రివ్యూలు రాయొద్దని, తన సినిమా కంటెంట్ ను ఆపేయమని కూడా సవాల్ విసిరారు నాగవంశీ. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. విజయశాంతి, నాగవంశీ మాత్రమే కాదు, మన దగ్గర రివ్యూల మీద అడపాదడపా స్పందిస్తున్న వారున్నారు. తమిళనాడులో నిర్మాతల మండలి యూట్యూబర్లను కట్టడి చేయడానికి ప్రయత్నించింది. కంగువా సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పుడు జ్యోతిక చేసిన కామెంట్లు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. సినిమాలు చూడ్డం చేతకాని వారు రివ్యూలిస్తున్నారని అప్పట్లో గట్టిగా ఫైర్ అయ్యారు జ్యోతిక.